Hi friends, welcome to my YouTube channel Jobs in Telugu States. Today I'm going to upload one more job notification. This is located in Hyderabad. Manage institute name Manage National Institute of Agriculture Extension Management. Manage is located in Hyderabad, Rajendra Nagar. సో ఇది రెగ్యులర్ పొజిషన్స్ అండి, గవర్నమెంట్ జాబ్, ప్యూర్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. సో దిస్ ఈజ్ ఏ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అటానమస్ ఇన్స్టిట్యూషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఇది రాజేంద్ర నగర్లో ఉంది. ఇది వేరియస్ పొజిషన్ సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దాం. వ్యూవర్స్ ఎవరైతే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ గెట్టింగ్ మోర్ అప్డేట్స్ ఇన్ ఫ్యూచర్. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఇవి మీకు యూజ్ అయ్యే పోస్టులు డిగ్రీ మీద ఉన్నాయి, అగ్రికల్చర్ మీద ఉన్నాయి, లైబ్రరీ సైన్స్ పొజిషన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మనం అడ్వర్టైజ్మెంట్ బ్రీఫ్గా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ పొజిషన్ వచ్చేసి డైరెక్టర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఒక పొజిషన్ ఉందండి. ఇది లెవెల్ 14, అంటే ఈక్వల్ టు అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ అండి. ఇది ప్రొఫెసర్ క్యాడర్ ఓపెన్ రిజర్వేషన్లో ఉంది. ఒకసారి మనం పోస్ట్ వైజ్ చూశాక మళ్ళీ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ అనేది మనం కింద చూద్దాం. ఇంకోటి డిస్క్రిప్షన్లో కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఇంకా ఎంప్లాయ్మెంట్లో పబ్లిష్ అవ్వలేదు. ఎంప్లాయ్మెంట్లో పబ్లిష్ అయ్యాక 30 days అనేది లాస్ట్ డేట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్లో మేబీ నెక్స్ట్ వీక్స్ పబ్లిష్ అవుతుంది. మేబీ ఆగస్ట్ 14 తర్వాత పబ్లిష్ అవ్వచ్చు. సో 30 days, అక్కడి నుంచి మీరు 30 days. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పబ్లిష్ అయినాక 30 days వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. ఈ పోస్ట్లో వచ్చేసి డైరెక్టర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఒక పోస్ట్ ఉందండి. అన్రిజర్వ్డ్లో ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ రీసెర్చ్ అసోసియేట్, ఇది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, ఇది ఎంఎస్సీ అగ్రీలో ఎక్స్టెన్షన్ వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది. రీసెర్చ్ అసోసియేట్ అగ్రి ఎక్స్టెన్షన్ ఒక పొజిషన్ ఉంది. ఇది లెవెల్ 6 క్యాడర్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓపెన్లో ఉంది యూఆర్ కేటగిరీలో. నెక్స్ట్ రీసెర్చ్ అసోసియేట్ నాలెడ్జ్ మేనేజ్మెంట్, అంటే ఇది లైబ్రరీ సంబంధించిన పోస్ట్ అండి. రీసెర్చ్ అసోసియేట్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ ఒక పోస్ట్ ఉంది. ఇది ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్కి ఒక పోస్ట్ ఉందండి. ఇది కూడా లెవెల్ 6 క్యాడర్. నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్, ఈ పొజిషన్ కూడా ఒకటి ఉందండి. ఇది గ్రూప్ సి లెవెల్ 4 పొజిషన్. ఓబీసీ వాళ్ళకి రిజర్వ్డ్ ఉందండి. నెక్స్ట్ అసిస్టెంట్ క్యాషియర్, ఇది ఒక పోస్ట్ ఉంది. గ్రూప్ సి లెవెల్, ఇది లెవెల్ 4 పొజిషన్, ఓబీసీకి ఉందండి. జూనియర్ స్టెనో అండ్ అసిస్టెంట్ క్యాషియర్ మాత్రం ఓబీసీ కేటగిరీకి ఎలిజిబుల్ ఉంది. ఒకసారి మనం బ్రీఫ్గా దీనికి ఏమేమి ఎలిజిబిలిటీ ఉందో మనం ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ డైరెక్టర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండి. ఇది బాగా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి యూజ్ అవుతుంది. ఎవరైతే అగ్రికల్చర్లో పీజీ పిహెచ్డి చేసి 10 years ప్రొఫైల్ ఉంటుందో వాళ్ళకి మాత్రం జాబ్ రొటేషన్లో మంచి పొజిషన్ కావాలంటే మాత్రం డైరెక్టర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ యూజ్ అవుతుంది. నా ఛానల్ వ్యూవర్స్ అయితే మ్యాక్సిమం అన్ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయ్ అయినప్పటికీ వేరియస్ పొజిషన్లో ట్రై చేసే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఈ పొజిషన్ మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్షిప్లో ఎవరికైనా యూజ్ అవుతే మాత్రం ప్రొఫెషనల్గా చెప్పండి, షేర్ చేయండి. బట్ ఇది మాత్రం నా ఛానల్ వ్యూవర్స్కి ఈ డైరెక్టర్ అనేది ఇది పెద్దదండి, లెవెల్ 14, 2 lakhs అప్రాక్సిమేట్లీ అన్ని అలవెన్స్ కలిసి 2.5 lakhs వరకు శాలరీ ఉంటుంది పర్ మంత్. అన్ని అలవెన్సెస్ ఉంటాయి. సో ఒకసారి ఎసెన్షియల్ ఏం అడిగారో చూద్దాం. ఇది ఏజ్ లిమిట్ 50 సంవత్సరాల వరకు ఉందండి, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ప్రొఫెసర్ క్యాడర్. సో అప్ టు 50 years ఆఫ్ ఏజ్. ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉంటే మాత్రం +5 years, అంటే 55 years వరకు ఉంటుంది. మళ్ళీ యాజ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రిజర్వేషన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఒకసారి చూద్దాం. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ / అంటే లేదా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ లేదా అగ్రికల్చర్ ఎకనామిక్స్ లేదా మార్కెటింగ్ మేనేజ్మెంట్లో పీజీ ఉండి, మళ్ళీ పీజీ కంపల్సరీగా 55% ఆఫ్ మార్క్స్తో పాస్ అయ్యి, నెక్స్ట్ పిహెచ్డి కూడా ఏవైతే పైన మెన్షన్ చేసిన సబ్జెక్ట్లో పిహెచ్డి కూడా స్పెషలైజేషన్లో పిహెచ్డి చేసి ఉండాలి. మినిమం 10 papers అయితే పబ్లిష్ చేసి ఉండాలండి. అంటే అది బుక్ చాప్టర్స్గా కానీ, రీసెర్చ్ పేపర్స్ కానీ, పాలసీ పేపర్స్ కానీ, ఇంటర్నేషనల్ జర్నల్స్లో కానీ, ఏదైనా బుక్లో కానీ పేపర్స్ అయితే మినిమం 10 పబ్లిష్ అయి ఉండాలి. ఇవి ఎసెన్షియల్ ఫ్రెండ్స్. ఇవి కంపల్సరీ ఉంటేనే షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పొజిషన్కి మ్యాక్సిమం ఇంటర్వ్యూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పొజిషన్ వాళ్ళని రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు, ఎందుకంటే వెల్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఏరియా ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ విత్ ఫోకస్ ఆన్ ట్రైనింగ్, టీచింగ్, ఇండస్ట్రీ, కన్సల్టెన్సీ, రీసెర్చ్ కవరింగ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ మార్కెటింగ్, రెగ్యులైజేషన్, పాలసీస్, వీటి మీద
ఉండాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు అయితే అసోసియేట్ ప్రొఫెసర్గా 9000 గ్రేడ్ పేలో మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, లేదా పే మ్యాట్రిక్స్ 13Aలో 7th పే కమిషన్ 13A క్యాడర్లో ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఓకే, ఇది మ్యాక్సిమం అయితే వెల్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ పోస్ట్ నెక్స్ట్ గో ఫర్ మరొక పొజిషన్ గురించి మనం చూద్దాం. అది వచ్చేసి రీసెర్చ్ అసోసియేట్ అండి. ఈ పొజిషన్ అనేది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ రీసెర్చ్ అసోసియేట్. ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ వరకు ఉందండి. ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5 ఇయర్స్ రిలాక్సేషన్ కావాలంటే తప్పకుండా త్రూ ప్రాపర్ ఛానల్లో మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే త్రూ ప్రాపర్ ఛానల్ కండిషన్ ఏంటంటే మినిమం 3 ఇయర్స్ కంటిన్యూస్ గవర్నమెంట్ సర్వీస్ కంప్లీట్ చేసిన వాళ్ళకే ఈ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్. సో గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఇదే పోస్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 4లో కానీ లెవెల్ 5లో కానీ వర్క్ చేసే వాళ్ళకి ఇది ప్లస్ అవుతుంది, ఎందుకంటే ఇది లెవెల్ 6 పొజిషన్ అండి. సో జాబ్ రొటేషన్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎసెన్షియల్ అయితే చూడండి, ఫ్రెషర్స్కి మాత్రం 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ అండి. ఎసెన్షియల్ ఎప్పుడైనా ఎనీ అడ్వర్టైజ్మెంట్లో ఎసెన్షియల్ అనేది కంపల్సరీ మీట్ అవ్వాలి. ఎసెన్షియల్ కంపల్సరీ లేకుంటే మాత్రం అప్లై చేసి వేస్ట్, ఎందుకంటే స్క్రూటినీలోనే షార్ట్ లిస్ట్ అనేది తీసేస్తారు షార్ట్ లిస్ట్ నుంచి. సో ఎసెన్షియల్ అనేది కంపల్సరీ చూడాలి. డిసరబుల్ అనేది ఉంటే ఓకే, లేకున్నా కానీ కన్సిడర్ చేయవచ్చు. సో ఎసెన్షియల్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు రీసెర్చ్ అసోసియేట్ అగ్రి ఎక్స్టెన్షన్ మాత్రం ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్లో మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, అంటే పీజీలో అగ్రి ఎక్స్టెన్షన్ స్పెషలైజేషన్స్తో పీజీ చేసిన వాళ్ళు, అంటే ఇది అగ్రికల్చర్లో ఒక స్పెషలైజేషన్ ఫ్రెండ్స్. కొంతమంది అగ్రికల్చర్ అగ్రానమీ, ప్లాంట్ ప్యాథాలజీ, ఎంటమాలజీ చేస్తూ ఉంటారు. సో అగ్రి ఎక్స్టెన్షన్ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది. ఇక్కడ డిజరబుల్లో మాత్రం పిహెచ్డి అగ్రి ఎక్స్టెన్షన్ ఉంటే కూడా కన్సిడర్ చేయొచ్చు, అంటే ఇది ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ కాబట్టి. కానీ ఎసెన్షియల్ అయితే పీజీ మిన్నే చేసుకోవచ్చు. 2 ఇయర్స్ రీసెర్చ్ అండ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అగ్రి ఎక్స్టెన్షన్లో రీసెర్చ్ ట్రైనింగ్ కానీ టీచింగ్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రియారిటీ ఇవ్వచ్చు అన్నట్టుగా ఇచ్చాడు. కానీ ఎసెన్షియల్ దీనికైతే కంపల్సరీగా రిటర్న్ ఎగ్జామినేషన్ ప్లస్ ఇంటర్వ్యూ ఉండే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నా అజంప్షన్, అంటే మేబీ అనుకుంటున్నాను. ప్రొబేషన్ అయితే 2 ఇయర్స్ ఉంటుంది. ఎనీ గవర్నమెంట్ సర్వెంట్ ఇందులో ఏ పొజిషన్ వచ్చినా 2 ఇయర్స్ ప్రొబేషన్, తర్వాత ప్రొబేషన్ క్లియరెన్స్ ఉంటుంది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్. ఇది యూఆర్ కేటగిరీలో ఉంది ఫ్రెండ్స్, అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎనీ రిజర్వేషన్. ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ వరకు అడిగారు. నెక్స్ట్ ఇంకో పొజిషన్ అండి రీసెర్చ్ అసోసియేట్ నాలెడ్జ్ మేనేజ్మెంట్. సో పైదేమో అగ్రి ఎక్స్టెన్షన్, ఇది నాలెడ్జ్ మేనేజ్మెంట్ మీన్స్ ఇది లైబ్రరీ రిలేటెడ్ పొజిషన్ ఫ్రెండ్స్. దీనికి 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది. ఇంకోటి గవర్నమెంట్ సర్వీస్కి అయితే 5 ఇయర్స్ ఉంది రిలాక్సేషన్. నెక్స్ట్ దీనికి ఎసెన్షియల్ వచ్చేసి ఫస్ట్ క్లాస్లో కానీ సెకండ్ క్లాస్లో కానీ ఎంఎల్ఐసి అంటే మాస్టర్ డిగ్రీని లైబ్రరీ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి. స్లాష్ ఇచ్చి జర్నలిజం లేదా జర్నలిజంలో పీజీ ఉన్న వాళ్ళని కూడా కన్సిడర్ చేయొచ్చు. జనరల్గా అయితే లైబ్రరీ పొజిషన్, లైబ్రరీ సైన్స్ వాళ్ళకి మోస్ట్ ప్రియారిటీ ఇవ్వచ్చు. ఇన్ కేసు అప్లికేషన్లో సూటబుల్ క్యాండిడేట్ లేకపోతే జర్నలిజం వాళ్ళని కూడా తీసుకునే ఛాన్స్ ఉంది, ఎందుకంటే స్లాష్ ఇచ్చి మెన్షన్ చేశారు. జర్నలిజం వాళ్ళని కూడా తీసుకోవచ్చు. ఇది లెవెల్ 6 పొజిషన్ ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ స్టార్టింగ్ శాలరీ 50,000 వరకు రావచ్చు. డిజరబుల్లో పిహెచ్డి లైబ్రరీ సైన్స్ లేదా జర్నలిజం ఉన్న వాళ్ళని కన్సిడర్ చేస్తాం. డిజరబుల్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారండి. లైబ్రరీ ఆపరేషన్స్ అండ్ స్పెషల్ లైబ్రరీ ఆఫ్ స్టాండింగ్స్, యూనివర్సిటీ లైబ్రరీ, జర్నలిజం, మాస్ అంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి. కానీ కంపల్సరీ షార్ట్ లిస్టింగ్ మినిమం క్రైటీరియా అయితే పీజీ లైబ్రరీ సైన్స్ లేదా జర్నలిజం చేసిన వాళ్ళని తీసుకుంటారు ఫ్రెండ్స్. సో ఈ పోస్ట్ అనేది ఎస్టీ రిజర్వేషన్లో ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ పేజీలోనే పోస్ట్ నేము అండ్ ఏ రిజర్వేషన్లో ఉందనేది మనం ఫస్టే చూడడం జరిగింది. సో ఇది ఎస్టీ పొజిషన్లో ఉంది ఫ్రెండ్స్. సో ఇది లెవెల్ 6 పొజిషన్, మినిమం 50,000 శాలరీ వస్తుంది, గవర్నమెంట్ జాబు. సో తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ఎస్టీ రిజర్వేషన్లో ఉంది, కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఎమ్మెల్యేస్ అడిగారు, ఇది రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ప్రియారిటీ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. కానీ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోండి, ఎందుకంటే ఎసెన్షియల్లో ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేయలేదు. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో పొజిషన్ జూనియర్ స్టెనో అని ఇవ్వడం జరిగింది, జూనియర్ స్టెనోగ్రాఫర్. దీనికి ఏజ్ లిమిట్, ఎందుకంటే ఇది లెవెల్ 4 పొజిషన్ అండి. స్టార్టింగ్ సాలరీ 36,000 వరకు వస్తుంది. హైదరాబాద్లో హెచ్ఆర్ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా హైదరాబాద్ బేస్డ్ పోస్టింగ్స్ ఉంటాయండి. రాజేంద్ర నగర్లో ఉంది మేనేజ్ ఇన్స్టిట్యూషన్. ఇది అగ్రికల్చర్ మినిస్ట్రీ ఆటానమస్ బాడీ అండి. దీనికి ఏజ్ లిమిట్ 18 to 27 ఇయర్స్ అడిగారు.
డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అంటే రోజు ఆర్ వర్కింగ్ ఆల్రెడీ కంటిన్యూస్గా 3 ఇయర్స్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది 40 ఇయర్స్ వరకు ఉంది. అదే అన్ఎంప్లాయీస్ ఫ్రెషర్స్కి అయితేనేమో 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అడిగారు, ఎనీ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఎసెన్షియల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఇది తప్పకుండా ఉండాలి ఫ్రెండ్స్. స్పీడ్ మినిమం 80 వాట్స్ పర్ మినిట్, షార్ట్ హ్యాండ్స్ ఇన్ ఇంగ్లీష్, పొజిషన్ సర్టిఫికేట్, షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ ఉండాలి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి. మినిమం 80 వాట్స్ పర్ మినిట్ అనేది టైప్ చేసే షార్ట్ హ్యాండ్ సామర్థ్యం ఇంగ్లీష్లో ఉండాలి ఫ్రెండ్స్. స్పీడ్ ఆఫ్ 30 వాట్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్ టైపింగ్ ఉండాలి. ఇది మినిమం అండి, లోయర్ స్పీడ్ 30 వాట్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్. షార్ట్ హ్యాండ్ ఏమో 80 వాట్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్. మరియు టెక్నికల్ బోర్డ్ నుంచి షార్ట్ హ్యాండ్లో సర్టిఫికెట్ అది కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మరొక పొజిషన్ చూద్దాం. దానికి ఎక్స్పీరియన్స్ మినిమం డిజరబుల్లో ఫ్రెండ్స్ 2 ఇయర్స్ సెక్రటేరియల్ వర్క్ అంటే జూనియర్ స్టెనోకి డిజరబుల్ అడుగుతున్నారు. కంప్యూటర్ హ్యాండ్లింగ్ మీద కూడా నాలెడ్జ్ ఉంటే ఓకే అంటున్నారు. మ్యాక్సిమం జూనియర్ స్టెనోగ్రాఫర్స్ కూడా షార్ట్ హ్యాండ్ మీద మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇది కూడా ప్రొవిజన్ 2 ఇయర్స్ ఉంటుంది. స్టార్టింగ్ సాలరీ 36,000 ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొక పోస్ట్ ఉంది, ఇది లాస్ట్ పోస్ట్. ఇది ఇంకోటి జూనియర్ స్టెనోగ్రాఫర్ ఫస్ట్ పేజీలోనే నేను చెప్పాను, ఇది ఓబీసీ రిజర్వ్డ్ పోస్ట్. నెక్స్ట్ అసిస్టెంట్ క్యాషియర్ కూడా ఇది ఓబీసీ రిజర్వ్డ్, ఓన్లీ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోండి. యూఆర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ 2 పొజిషన్ మాత్రం నాట్ ఎలిజిబుల్ అండి. ఎప్పుడైనా అందరు ఎలిజిబుల్ అయ్యేది యూఆర్ కేటగిరీ. ఓబీసీ మీన్స్ ఓబీసీ క్యాండిడేట్సే అప్లై చేసుకోవాలి. అది కూడా స్టేట్ లెవెల్ బీసీ ఏ బీసీబీ ఈ సర్టిఫికేట్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కన్సిడర్ చేయరు. కంపల్సరీగా ఓబీసీ సర్టిఫికేట్ అనేది మేము ఖచ్చితంగా మీ సేవ ఫార్మాట్లో తీసుకొని లేటెస్ట్ సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయండి. ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ అసోసియేట్ నాలెడ్జ్ లైబ్రరీ పొజిషన్ ఎస్టీ రిజర్వ్డ్ ఉందండి. ఎస్టీ రిజర్వేషన్లో ఎస్టీ కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా మీ సేవ ఫార్మాట్లో లేటెస్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓల్డ్ ఫార్మాట్స్ కానీ బీసీఏ బీసీబీ స్టేట్ లెవెల్ స్టేట్ గవర్నమెంట్కి అప్లై చేసే క్యాస్ట్ సర్టిఫికెట్స్ అనేవి ఓబీసీ పొజిషన్ కన్సిడర్ చేయరు. సో ఇది గమనించాలి ఫ్రెండ్స్, తప్పకుండా అప్లై చేసుకోండి. అసిస్టెంట్ క్యాషియర్కి మ్యాక్సిమం అందరూ ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ అడిగారు. డిపార్ట్మెంటల్ అంటే ఎవరైతే 3 ఇయర్స్ కంటిన్యూస్ గవర్నమెంట్ సర్వీస్ ఉందో వాళ్ళకి 40 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఒక్కసారి ఎసెన్షియల్ చూద్దాం. బ్యాచిలర్ డిగ్రీ అడిగారు, ఎందుకంటే ఇది కామన్గా ఉంటుంది అందరికీ. బ్యాచిలర్ డిగ్రీలో పాస్ అయిన అందరూ ఎలిజిబుల్. స్పీడ్ 30 వాట్స్ పర్ మినిమం ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ అడిగాడు. ఇక్కడ స్పీడ్ అడిగాడు కానీ సర్టిఫికేట్ కంపల్సరీ అనేది చెప్పలేదు. సో 30 వాట్స్ పర్ మినిట్ అనేది మినిమం టైపింగ్ స్కిల్స్ లోయర్ కొట్టవలసిన అందరికి కూడా ఇది ఎలిజిబుల్. డిగ్రీ ప్లస్ స్పీడ్ 30 వాట్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైప్. డిజరబుల్లో మాత్రం ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండర్టేకింగ్ అటానమస్ గవర్నమెంట్ ఆఫీస్లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ప్రియారిటీ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. దీనికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయొచ్చు, కానీ ఫ్రెషర్స్ని కూడా చేస్తారు. ఎందుకంటే ఎసెన్షియల్లో కంపల్సరీ అని అయితే మెన్షన్ చేయలేదు. ఆల్ ఆర్ ఎలిజిబుల్. సో నాలెడ్జ్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫీస్ ప్రొసీజర్ మీద నాలెడ్జ్ ఉండాలి. అసిస్టెంట్ క్యాషియర్ ఎవరైతే ఎగ్జామ్కి ఎలిజిబుల్ అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ ప్రీసిస్ నోటింగ్ డ్రాఫ్టింగ్ అండ్ గవర్నమెంట్ జిఎఫ్ఆర్ రూల్స్ మీద ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి ఫ్రెండ్స్. జిఎఫ్ఆర్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ స్వామిస్ ఈ కొన్ని బుక్స్ దొరుకుతాయి మార్కెట్లో, వాటి మీద కంపల్సరీ మీకు మినిమం నాలెడ్జ్, వాటిని ఇప్పుడే కొనుక్కొని ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఇది కంపల్సరీ వెరీ సూన్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది డిలే ఉండదు. షార్ట్ లిస్ట్ చేయడం కానీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న విత్ ఇన్ 2 మంత్స్లో మీకు కాల్ లెటర్స్ వస్తాయి. సెలక్షన్ కూడా 2 మంత్స్లో అయిపోతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ ఆఫీస్ మీద నాకు మంచి నాలెడ్జ్ ఉంది, అంటే తెలిసిన సంస్థ. దీని ఏదైనా జెన్యూన్ రిక్రూట్మెంట్ ఉంటుంది, ఫాస్ట్గా జరుగుతుంది రిక్రూట్మెంట్. సో మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఎవరైతే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ వాళ్ళు కంపల్సరీగా నోటింగ్ డ్రాఫ్టింగ్తో పాటు ఎస్ఏ రైటింగ్ మీద మినిమం రైటింగ్ స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఇంకోటి గవర్నమెంట్ రూల్స్ పొజిషన్స్ అంటే గవర్నమెంట్ జిఎఫ్ఆర్ రూల్స్ కానీ అకౌంట్ సంబంధించిన ఈ స్వామి హ్యాండ్ బుక్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్ మార్కెట్లో, నాబీ అండ్ స్వామి. అవి ఎంసీకి బుక్స్ తీసుకొని చదివే ప్రయత్నం చేయండి. కంపల్సరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. టైపింగ్ కూడా స్కిల్ టెస్ట్ ఉంటుంది. అసిస్టెంట్ క్యాషియర్ అనేది ఓబీసీ రిజర్వేషన్ పోస్ట్. ఇంకోటి దీనికి అదర్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది ఆన్లైన్ అప్లికేషన్, ఆఫ్లైన్ అప్లికేషన్ అండి, ఇది ఆన్లైన్ కాదు. నేను నా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో
దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను. అక్కడ ఈచ్ పొజిషన్కి ఒక సపరేట్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే నాలెడ్జ్ మేనేజ్మెంట్, ఇప్పుడు రీసెర్చ్ అసోసియేట్కి, డైరెక్టర్ మార్కెటింగ్కి ఒక అప్లికేషన్ ఉంది, అసిస్టెంట్ క్యాషియర్కి, జూనియర్ స్టెనోకి. అటు మీద క్లిక్ చేయగానే నేను లింక్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో. క్లిక్ చేసి అప్లికేషన్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ పోస్టులకి ఎసెన్షియల్ ఎవరైతే కంపల్సరీ మీట్ అవుతున్నారో వాళ్ళు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవాలండి. ఆఫ్లైన్, ఇది ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ అప్లికేషన్. నేను అది ఎక్కడ ఏ అడ్రస్ పంపించాలి అదంతా నేను ఎక్స్ప్లెయిన్. దీనికి ఒక అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారండి. నాన్ రిఫండబుల్ డీడీ పే చేయాల్సి ఉంటుంది, డిమాండ్ డ్రాఫ్ట్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ఇన్ ఫేవర్ ఆఫ్ మేనేజ్ పేబుల్ ఎట్ హైదరాబాద్. డీడీ మీద మేనేజ్ ఇన్ పేబుల్ ఎట్ హైదరాబాద్ పేరు మీద ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్లో డీడీ తీయాలండి. డీడీసీ ఎంత తీయాలంటే గ్రూప్ ఏ పోస్ట్, అంటే డైరెక్టర్ పోస్ట్ ఉంది కదండి, అది గ్రూప్ ఏ పోస్ట్ అన్నట్టు. గ్రూప్ బి మీన్స్ లెవెల్ 6 క్యాడర్ అన్నీ కూడా గ్రూప్ బి పోస్టులు అండి. అండ్ లెవెల్ 6 అంటే 480 అండ్ ఎబోవ్ గ్రేడ్ పేస్ అన్ని గ్రూప్ ఏ. సో ఈ అడ్వర్టైజ్మెంట్లో గ్రూప్ ఏ పొజిషన్ ఒక్కటే ఉంది, అది డైరెక్టర్ మార్కెటింగ్. ఆ పోస్ట్కి అప్లై చేయాలంటే 1000 రూపీస్. ఇది కూడా ఓన్లీ యూఆర్ అండ్ ఓబీసీ కేటగిరీస్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఉమెన్ కేటగిరీస్కి ఫీజు ఎగ్జెంప్షన్ ఉంది, వాళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయా రిజర్వేషన్ వాళ్ళు లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది, క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఆధార్ కాపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్ మే అటాచ్ కాపీ ఆఫ్ ఆధార్. ఇదంతా ఆఫ్లైన్ అప్లికేషన్. మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ నింపి పంపిస్తారో అప్పుడు ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఆధార్ కార్డు కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది ఎంక్లోజర్స్తో పాటుగా. సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే లేటెస్ట్, పీడబ్ల్యూ అయితే వాళ్ళు డిజబిలిటీకి సంబంధించిన హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ కూడా క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళకి మాత్రం ఎటువంటి ఫీజు లేదు. ఇది ఓన్లీ యూఆర్ అండ్ ఓబీసీ కేటగిరీస్ వాళ్ళకి మాత్రం. అది గ్రూప్ ఏ పొజిషన్ అయితే 1000 రూపాయలు. గ్రూప్ బి మీన్స్ రీసెర్చ్ అసోసియేట్, నాలెడ్జ్, అగ్రి ఎక్స్టెన్షన్, అవి గ్రూప్ బి పొజిషన్స్. అది మాత్రం గ్రూప్ బి అయితే 500. గ్రూప్ సి అంటే జూనియర్ స్టెనో, అసిస్టెంట్ క్యాషియర్, ఈ పోస్టులకు మాత్రం 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది యూఆర్ ఓబీసీ కేటగిరీస్ వాళ్ళు మాత్రం. నెక్స్ట్ ఇంకా అదర్ కండిషన్స్ ఒకసారి మనం చూద్దాం. గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏ పోస్ట్కి అప్లై చేసినా త్రూ ప్రాపర్ ఛానల్లోనే చేయాలి. ఆఫీసు వాళ్ళ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అడ్వాన్స్ కాపీ వాళ్ళది మాత్రం అడ్వర్టైజ్మెంట్ వచ్చినాక 30 డేస్, ఎంప్లాయ్మెంట్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చినాక 30 డేస్ వరకు ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ అండి, ఇది అందరికీ. కానీ త్రూ ప్రాపర్ ఛానల్ వాళ్ళకి మాత్రం ఎక్స్ట్రా 10 డేస్ ఉంటుంది. వాళ్ళు అడ్వాన్స్ కాపీ ఫస్ట్ అడ్వాన్స్ కాపీ పంపిస్తారు. అఫీషియల్గా త్రూ ప్రాపర్ ఛానల్లో వచ్చిన అఫీషియల్ కాపీ రీచ్ కావడానికి లాస్ట్ డేట్కి అడిషనల్గా 10 డేస్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఇది ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్, త్రూ ప్రాపర్ ఛానల్ వస్తే. నెక్స్ట్ ఫ్రెషర్స్కి మాత్రం ఎంప్లాయ్మెంట్లో పబ్లిష్ అయినాక నెక్స్ట్ 30 డేస్ లాస్ట్ డేట్ ఉంటుంది. ఇది ఆఫ్లైన్ అప్లికేషన్. క్యాండిడేట్స్ ఎవరైతే మోర్ దెన్, అంటే ఇందులో ఈ అడ్వర్టైజ్మెంట్లో 2 పోస్టులకు అప్లై చేయాలనుకుంటే సపరేట్ అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది, మరియు సపరేట్ డీడీ పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి, ఎవరైనా కూడా క్లియర్గా ఉన్న ఫోటో, పాస్పోర్టో పేస్ట్ చేయాలి. ప్రతి దాని మీద కూడా ఎంక్లోజర్స్ అన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎవరైతే ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నారో ఆ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఆ ఎంక్లోజర్స్ మీద సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పంపించాల్సి ఉంటుంది. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద కూడా ఎంక్లోజర్స్ మీద సెల్ఫ్ అటెస్టేషన్ కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ మెన్షన్ చేశాడు ఎస్టీ, ఓబీసీ వాళ్ళు మాత్రం లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్లు కూడా ఎంక్లోజ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇన్ టైంలో పంపించాలి. లేట్గా వచ్చిన అప్లికేషన్ మాత్రం కన్సిడర్ చేయరు. ఓన్లీ ఎలిజిబుల్ షార్ట్ లిస్టెడ్ వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ కానీ రిటర్న్ టెస్ట్ కానీ కన్సిడర్ చేస్తాము. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫైనల్ డిసిజన్ అనేది డైరెక్టర్ జనరల్ మేనేజ్, ఆ సంస్థ యొక్క హైయర్ అథారిటీ వాళ్ళది ఫైనల్ డిసిజన్. దీని మీద ఎటువంటి అదర్ క్లెయిమ్స్ అనేవి చెల్లవని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆఫ్లైన్ అప్లికేషన్ పంపడానికి మాత్రం లాస్ట్ డేట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్లో పబ్లిష్ అయిన 30 డేస్, అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ 13th నుంచి వచ్చిన ఎంప్లాయ్మెంట్లో పబ్లిష్ అయితే నెక్స్ట్ మంత్ 13 మీన్స్ సెప్టెంబర్ 13 లాస్ట్ డేట్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఎగ్జాంపుల్ కొరకు చెప్తున్నా. సో మీరు ఎంప్లాయ్మెంట్లో చూడాలి ఈ అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు పబ్లిష్ అవుతుంది అనేది. మేబీ నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ కంపల్సరీ వస్తుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ రిలీజ్ చేసి వెబ్సైట్లో పోస్ట్ చేశారు కాబట్టి ఇంక ఎంప్లాయ్మెంట్లో కానీ న్యూస్ పేపర్లో కానీ ఎక్కడ ఇది పబ్లిష్ కాలేదు. నేను నా ఛానల్ ద్వారా ముందే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో డీడీ మాత్రం మేనేజ్ పేబుల్ హైదరాబాద్ పేరు మీద తీయాలి ఫ్రెండ్స్. 30 డేస్ అదే మెన్షన్ చేశారు. అప్లికేషన్ మాత్రం అన్ని ఎంక్లోజర్స్ పెట్టి సెల్ఫ్ అటెస్ట్ చేసిన అన్ని అప్లికేషన్స్ కూడా డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ మేనేజ్ హైదరాబాద్
5,30,000 అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అడ్రస్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, ఇది మేనేజ్ అబ్రివేషన్, హైదరాబాద్ 5,30,000కి పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో వ్యూవర్స్ ఎవరైతే ఈ పోస్టులకు ఎలిజిబుల్ ఉన్నారో తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ ప్యూర్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పర్మనెంట్ జాబ్స్ అండి. ఇది పోస్టింగ్ కూడా హైదరాబాద్లో ఉంటుంది. ఇది బ్యూటిఫుల్ లొకేషన్. సో తప్పకుండా అప్లై చేసుకోండి. మంచి పొజిషన్స్. మీరు కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో. తప్పకుండా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఇది వెరీ సూన్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది, జెన్యున్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫర్ గెట్టింగ్ నెక్స్ట్, అంటే ఇంకా చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను. అప్లికేషన్ కూడా ఆఫ్లైన్ అండి, మరొకసారి చెప్తున్నాను. అక్కడి నుంచి ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసే ప్రయత్నం చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.